తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15 ఇందుకు సంబంధించిన జీవో విడుదలైంది. అయితే ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆపి ఈ రోజు తిరిగి విడుదల చేశారు. 2 రోజుల్లో కార్పొరేషన్ చైర్మన్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. 35 మంది చైర్మన్లను నియమిస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. దివంగత నేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయనకు నివాళులు అర్పించారు. పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. అనంతరం ఏపీ పిసిసి చీఫ్ షర్మిల ఆహ్వానం మేరకు విజయవాడలో నిర్వహించనున్న వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు విజయవాడ వెళ్లనున్నారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, సతీమణి భారతితో కలిసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కు పుష్పాంజలి ఘటించారు. తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం తండ్రి సమాధి వద్ద జగన్మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తల్లి విజయమ్మను జగన్ కౌగిలించుకుని భావోద్వేగంతో కంటితడి పెట్టుకున్నారు. అనంతరం జగన్ తన 3 రోజుల పర్యటనను ముగించుకుని తాడపల్లికి బయలుదేరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అసలైన ప్రజా నాయకుడని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఆయన ట్విట్టర్ లో ఏపీ భారతదేశ ప్రజల అభ్యున్నతి, సాధికారత పట్ల ఆయన చూపిన అంకిత భావం, నిబద్ధత ఎంతో మందికి మార్గదర్శమన్నారు. వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిల సమర్థంగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. వైఎస్ఆర్ లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు షర్మిలలో చూశానని చెప్పారు. అదేవిధంగా భారత్ జోడో యాత్రకు రాజశేఖర రెడ్డి పాదయాత్ర స్ఫూర్తి అని ఈ సందర్భంగా రాహుల్ తెలిపారు. తెలంగాణలో అధికారం చేపట్టాక సీఎం రేవంత్ రెడ్డి తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల హడావిడిలో గడిపిన ముఖ్యమంత్రి ఇప్పుడు పరిపాలనా అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే తానే స్వయంగా తెలంగాణలోని జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 9న మహబూబ్ నగర్ కి వెళ్లనున్నారు సీఎం రేవంత్. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్యా, వైద్యంపై రివ్యూ చేస్తారు. పొలాల్లో, బీడు భూముల్లో, ప్రభుత్వ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా 4000 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్లను నెలకొల్పేందుకు అనుమతి కోరుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా కేంద్రం దానికి అంగీకరించింది. వ్యవసాయానికి అవసరమైన కరెంటును సౌర విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసేందుకు పీఎం కుసుమ్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకాన్ని పలు రాష్ట్రాలు ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్నాయి. ఏపీలో 210 బీటెక్, 2 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంజనీరింగ్ లో బీటెక్ కోర్సులకు అత్యధికంగా 1,03,000 నుంచి 1,05,000 వరకు, అత్యల్పంగా 40,000 చొప్పున ఫీజులను నిర్ణయించారు. ఇందులో 40,000 ఫీజులున్న కాలేజీలు 114 కాగా 1,00,000 పైన ఫీజున్న కాలేజీలు 8 ఉన్నాయి. వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, అలాగే రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు. ఒడిశా రాష్ట్రంలోని పూరిలో జగన్నాథ రథయాత్ర 2వ రోజు కొనసాగుతోంది. ఈ రథయాత్ర సందర్భంగా పూరికి వెళ్లిన భారత రాష్ట్రపతి ప్రధాని ముర్ము పూరి బీచ్ లో మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా జీవిత సారాంశంతో మనల్ని సన్నిహితంగా ఉంచే, మనం ప్రకృతిలో భాగమని గుర్తు చేసే ప్రదేశాలు ఉన్నాయని ఆమె బీచ్ గురించి ట్వీట్ చేశారు. పర్వతాలు, అడవులు, నదులు, సముద్ర తీరాలు మనసును ఆకర్షిస్తాయన్నారు. ఈ రోజు సముద్రం తీరం వెంట నడుస్తుంటే పరిసరాలతో ఒక కలయికను అనుభవించానని ప్రెసిడెంట్ తెలిపారు. 15 రోజుల వయసున్న నవజాత శిశువును బ్రతికుండగానే ఓ తండ్రి ఖననం చేశాడు. గుండెలు పిండేసే ఈ హృదయ విదారక ఘటన పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో వెలుగులోకి వచ్చింది. నిందితుడిగా తయ్యబ్ ను పోలీసులు గుర్తించారు. బిడ్డ ఖర్చులు ఆర్థిక భారంగా మారడంతో ఈ పని చేశానంటూ బోరున విలిపించాడు. కాగా కోర్టు ఆదేశాల ప్రకారం చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ తరలించారు పోలీసులు. సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద సమ్మెను ఎదుర్కొంటోంది. దేశంలోనే అతిపెద్ద యూనియన్ అయిన శాంసంగ్ వర్కర్ల యూనియన్ ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కంపెనీ నుంచి వాకౌట్ చేసింది. జీతం పెంపు, సెలవుల సమయంపై గత నెలలో జరిగిన చర్చలు ఫెయిల్ కావడంతో యూనియన్ నేతలు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే శాంసంగ్ అర్ధ శతాబ్దపు చరిత్రలో ఈ స్థాయిలో సమ్మెకు వెళ్లడం ఇదే మొదటిసారని కంపెనీ అధినేత తెలిపారు.